నెక్స్ట్ వచ్చేసి డిజైన్ ఆఫ్ డబ్ల్యూ రీఎన్ఫోర్స్డ్ బీమ్. ఇది మామూలుగా ఉండదు ప్రాబ్లము, దీన్ని కేసీపీడీ ప్రాబ్లం అంటారు. సో డిజైన్లో మామూలుగా మనం ఏం చేస్తాం, టెన్షన్ రీఎన్ఫోర్స్మెంట్ ఇంకా కాంక్రీట్ రీఎన్ఫోర్స్మెంట్ కనుక్కుంటాం. టెన్షన్ అదే స్టీల్ ఇంకా కాంక్రీట్ది ఏఎస్టీ ఏఎస్ఏ కనుక్కుంటాం డిజైన్లో. సో క్వశ్చన్ ఇలా వస్తాడు, అండ్ ఆర్సీసీ బీమ్ బ్రెడ్త్ 230 mm, డెప్త్ 500 mm, ఎఫెక్టివ్లీ సబ్జెక్టెడ్ టు ఏ ఫ్యాక్టర్డ్ మూమెంట్ MU. క్వశ్చన్లో డైరెక్ట్ ఇచ్చేసిండు, ఫ్యాక్టర్డ్ మూమెంట్ అని ఇచ్చిండు. బెండింగ్ మూమెంట్ అల్టిమేట్ మూమెంట్ ఏమి ఇయ్యలేదు. దాన్ని 200 × 10⁶ ఇలా రాసుకోవచ్చు, రైట్. ఫైండ్ ద రీఎన్ఫోర్స్మెంట్ రిక్వైర్డ్. యూజ్ M20 FCకే 20 Nm/mm², FE 415 Nm/mm². దీంట్లో డిజైన్లో ఫస్ట్ స్టెప్ కనుక్కోవాల్సింది మూమెంట్ డ్యూ టు లోడ్. మూమెంట్ డ్యూ టు లోడ్ ఇంత మన క్వశ్చన్లో డైరెక్ట్ MU ఇచ్చేసింది కాబట్టి దాన్ని 200 × 10⁶ Nm ఇలా రాసుకోవాలి. ఇది ఒకటి అయిపోయింది, ఇది MU ఇచ్చేసిండు. నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే లిమిటింగ్ MU లిమ్ కనుక్కోవాలి. లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి, దాన్ని MU లిమ్ అంటారు. సో దాన్ని ఇలా కూడా అనొచ్చు, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో MU లిమ్ ఎంత స్టీల్ ఇచ్చిండు, 415 ఇచ్చిండు. 415కి ఏముంటుంది, 0.138 FCK BD². సో ఇది ఫార్ములా. 415కి 0.138 FCK BD², 500కి 0.133 FCK BD², 250కి 0.148 FCK BD². సో మనకు కావాల్సింది 415 తీసుకుంటే ఇంకా 0.138 FCK 20 × B 230 D² ఏమో 500² చేస్తే MU లిమ్ వస్తుంది. ఎంత వచ్చింది, 158.7 × 10⁶ Nm. సో ఇప్పుడు టైప్ ఆఫ్ చెక్ బిట్వీన్, థర్డ్ స్టెప్ చెక్ బిట్వీన్ MU అండ్ MU లిమ్. మూమెంట్ అండ్ లిమిటింగ్ మూమెంట్ చెక్ చేయమంటుండు. కంపేర్ చేస్తే ఏమవుతుంది, MUనే పెద్దగా ఉంది, 200 పెద్దది, 158 చిన్నది. సో MU > MU లిమ్. సో ఇలా వచ్చినప్పుడు కండిషన్ ఇది డబ్ల్యూ బీమ్ అని అనుకోవాలి. ఒకవేళ ఇక్కడనే MU < MU లిమ్ వచ్చింది అనుకోవాలి, సింగ్లీ రీఎన్ఫోర్స్డ్కి చేసేయాలి. డైరెక్ట్ మనం ఇందాక సింగ్లీకి ఎలా చేసామో అలా సబ్స్టిట్యూట్ చేసేయాలి. సో ఇప్పుడు మనకి MU > MU లిమ్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు డిజైన్ ఫర్ డబ్ల్యూ రీఎన్ఫోర్స్మెంట్. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ టెన్సైల్ స్టీల్ డ్యూ టు MU1 AST1. ఇది we can call it as area of tensile stresses due to MU1. So the formula is ASTకి ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇది ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు, కానీ ఫార్ములా యూజ్ చేయాలంటే పెద్ద స్టంట్ అవుతుంది, అది రాదు చేయదు. సో దాని బదులు దానికి ఆల్టర్నేటివ్ ఫార్ములా ఇది సార్ చెప్పిన ఫార్ములా. AST1 = 0.5 FCK / FY of 1 - √1 - 4.6 MU1. ఇది గుర్తుంచుకోండి. ముందు సింగిల్ రీఎన్ఫోర్స్లో ఓన్లీ MU తీసుకున్నాం, ఇక్కడ MU1 తీసుకోవాలి బై FCK BD² × BD. ఇది ఫార్ములా. ఇప్పుడు ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి పడేస్తే 0.5 × 20/415 of 1 - √1 - 4.6 × MU1 అంటే మన ఇది, దీన్ని MU1 అంటారు. MU లిమ్ని MU1 అంటారు. సో అది 158.7 × 10⁶ FCK 20 × B ఎంత 230, D ఎంత 500² ఆఫ్ × BD 230 × 500 చేసే ఆన్సర్ 1096.46 mm². ఇది AST1, రిమెంబర్ ఇట్. సో నెక్స్ట్ స్టెప్ వీ హ్యావ్ టు ఫైండ్ ASC, ఏరియా ఆఫ్ కంప్రెసివ్ స్టీల్, డిజైన్ స్ట్రెస్ ఇన్ కంప్రెసివ్ స్టీల్. స్టెప్ నెంబర్ 5 యూ హ్యావ్ టు ఫైండ్ ASC. సో డిజైన్ స్ట్రెస్ ఇన్
కంప్రెసివ్ స్టీల్ ఎఫ్ఎస్సి, ఓకే సారీ ఎఫ్ఎస్సి. సో దీనికి డైరెక్ట్ ఇందాక మనం పైన అనాలిసిస్ ప్రాబ్లంలో కూడా చేసాం కదా, D/D రేషియోలో ఎఫ్ఎస్సి కనుక్కున్నాం కదా, సేమ్ D'/D ఇక్కడ. అయితే ఈ క్వశ్చన్లో మనకి D' ఎంత ఇచ్చాడు, D' ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 50. సార్ క్వశ్చన్లో మెన్షన్ చేయడం మర్చిపోయాడు. D'50 బై డెప్త్ 500 చేస్తే ఆన్సర్ 0.1 వస్తుంది. 0.1 SP16లో టేబుల్ ఎఫ్లో చూస్తే డైరెక్ట్గా FY అనేది 415 స్టీల్కి ఎంత వస్తుంది, ఎఫ్ఎస్సి అనేది 353 Nm² అని డైరెక్ట్గా తీసుకోవాలి. ఇందాక ప్రాబ్లంలో చెప్పినట్టు డైరెక్ట్ ఎఫ్ఎస్సి ఈక్వల్ టు 353 అని తీసుకోవాలి ఆ టేబుల్ నుండి. అది తీసుకున్నాక ఇప్పుడు అసలు కథ ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఎఫ్ఎస్సి రాగానే ఏం చేస్తాం, కంప్రెసివ్ స్టీల్ కనుక్కుంటాం ఫార్ములా. సో దానికి ఏంది, స్టెప్ నెంబర్ 6 ఏరియా ఆఫ్ కంప్రెషన్ స్టీల్ ASC. సో దీనికి డైరెక్ట్గా ఇప్పుడు కోడ్ బుక్ యూజ్ చేయాలి. మీరు కోడ్ బుక్ అని వస్తారు కదా, కోడ్ బుక్కి అసలు కథ ఇప్పుడు ఉంటుంది. ఇది MU మైనస్ MU లిమ్ అంటే ఇది MU2 ఈక్వల్ టు ఇది, ఓకే. MU2 అంటే MU మైనస్ MU లిమ్ చేసి MU2 వస్తుంది. సో దాని తర్వాత MU2 ఈక్వల్ టు FSC AC D మైనస్ D చేస్తే ASC వస్తుంది, ఓకే. చెప్తా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది MU2. ఫస్ట్ MU2 కావాలంటే MU మైనస్ MU లిమ్ చేయాలి. MU ఎంత, ఇది ఎంత 200 × 10⁶ మైనస్ MU లిమ్ 158.7 × 10⁶. జస్ట్ ఎంత వస్తుంది రవి, ఎంత వస్తుంది, MU2 అనేది 41.3 × 10⁶. ఇది MU2. ఇది వచ్చాక ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది FSC కనుక్కోవాలి, అదే ASC కనుక్కోవాలి. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే MU మైనస్ MU లిమ్ ఈక్వల్ టు FSC AC D మైనస్ D'. ఇది కామన్గా పడకండి, దీంట్లో కోడ్ బుక్లో ఉంటుంది పేజ్ నెంబర్ 96లో. ఇక్కడ ఇది ఫార్ములా. ఇప్పుడు MU మైనస్ MU లిమ్ అంటే MU2నే. MU2 ఈక్వల్ టు FSC ఇంటూ ASC ఆఫ్ D మైనస్ D'. ఇదే ఫార్ములా ASC కనుక్కోవడానికి. సో ఇప్పుడు ఎంత, 41.3 × 10⁶ ఈక్వల్ టు FSC ఎంత వచ్చింది, 353 ఇంటూ ASC మనకు తెలియదు, ASC అన్నోన్. D ఎంత 500, D' ఎంత 50. క్యాల్సిలో కొట్టిపెట్టద్దా 10⁶ ఈక్వల్ టు 353 ఇంటూ ASC తెలీదు, α(x) అనుకోవాలి, ఆఫ్ 500 మైనస్ 50. అప్పుడు ASC వస్తుంది మనకి ఎంత, 259.9 వచ్చింది. అప్రాక్సిమేట్గా 260 mm² అనుకోవచ్చు. ఇది మ్యాటర్ 260. ఇది ASC వచ్చేసాక ఇప్పుడు మనకి మిగిలింది ఏముంది, ఇక్కడ AST1 అయిపోయింది, ASC వచ్చేసింది. ఇప్పుడు AST2 కనుక్కోవాలి. AST2 కనుక్కోవడానికి ఫార్ములా ఇక్కడ ఉంటుంది. AST2 96 పేజ్ నెంబర్లో, అరే ఆగ్రబాబు 96లో AST2 దానికి ఫార్ములా ASC ఇంటూ FSC బై 0.87 FY. సో ఇప్పుడు దానికి రాస్తున్న ఫార్ములా ఏంది, ASC ఇంటూ FSC బై 0.87 FY. ASC ఎంత వచ్చింది, 260 ఇంటూ FSC 353 బై 0.87 ఇంటూ 415 చేస్తే AST2 అనేది 254 mm² వచ్చింది. చలో AST1 అయిపోయింది, AST2 అయిపోయింది, ASC అయిపోయింది. ఇప్పుడు టోటల్ AST ఈక్వల్ టు AST1 ప్లస్ AST2 చేస్తే ఎంత వస్తుంది బాబు, 1096. तो 1350.46 mm² వచ్చింది. ఇది టోటల్ AST. టోటల్ AST వచ్చాక ఇంకా నెంబర్ ఆఫ్ బార్స్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ బార్స్కి ఫార్ములా టోటల్ AST బై AST ప్రొవైడెడ్ π/4 ఇంటూ
20² ఈ 20 అనేది మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. చేస్తే 1350.46/π/4 ఇంటూ 20² చేస్తే ఆన్సర్ 4.29 వస్తుంది. మనం అప్రాక్సిమేట్గా 5 bars అనుకోవచ్చు. 5 bars. ఇది ఎంత? ఇది ఏఎస్టీకి ఇంత స్పేసింగ్ ఇస్తున్నాం 5 bars. అదే నెక్స్ట్ ఏఎస్సీకి ఇంత స్పేసింగ్ ఇస్తాం. ఏఎస్సీ ఎంత వచ్చింది? 260/π/4 ఇంటూ ఇది 12 అనుకో, చేస్తే 3 bars వచ్చింది. ఏఎస్టీ స్టీల్కి ఏమో 5 bars తీసుకుంటున్నాం. కాంక్రీట్ టెన్షన్ జోన్లో స్టీల్కి ఏమో 5 bars తీసుకుంటాం. టెన్షన్ జోన్లో కంప్రెషన్ జోన్లో స్టీల్కి ఏమో 3 bars తీసుకుంటాం. ఇది గ్యాప్. ఇది డిజైన్ ఆఫ్ డబ్ల్యూ రీఎన్ఫోర్స్డ్ ప్రాబ్లం. ఇంత పెద్ద కథ ఉంటుంది. సో స్టార్టింగ్ ఏంటంటే గివెన్ దట్ రాసుకుంటాం. గివెన్ దట్ రాసుకున్నాక క్వశ్చన్లో డైరెక్ట్ మూమెంట్ ఇచ్చేస్తే డైరెక్ట్ మూమెంట్ వేసుకోవాలి. ఇవ్వకపోతే డైరెక్ట్ సంథింగ్ లోడ్ అని ఇస్తే దాన్ని 1.5 అని ఇంటూ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ ఎంయూ లిమ్ కనుక్కోవాలి. ఎంయూ లిమ్ అంటే 0.138 FCK/BD² 415కి. అది చేస్తే ఎంయూ లిమ్ వస్తుంది. ఆ ఎంయూ లిమ్ని MU1 అనుకోవాలి. ఇప్పుడు వచ్చిన ఎంయూ పైన ఎంయూని ఇక్కడ MU1ని కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే అది డబ్ల్యూయా సింగిల్ అని అర్థమవుతుంది. ఇక్కడ రాకపోతే ఇంకా ప్రాబ్లం చేసి వేస్ట్. డబ్ల్యూకి సింగిల్ చేస్తే ఇంకా సార్ చేయకడు డబ్ల్యూకి డబ్ల్యూ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ AST1కి ఫార్ములా ఇది. ఇలా వేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. AST1కి ఫార్ములా ఇది బట్టి పడండి. ఫార్ములా ఇది AST1కి ఫార్ములా ఇది. AST వస్తుంది. నెక్స్ట్ ASC కనుక్కోవాలి. ASC రావాలంటే ముందు డిజైన్ స్ట్రెస్ కంప్రెషన్ స్టీల్ చేయాలి. చేయాలంటే అది D'/D రేషియో చేస్తే 50/500 = 0.1 వస్తుంది. ఆ టేబుల్ SP16 ఈ టేబుల్లో 0.1 అనగా 353 తీసుకోవాలి. FSC 353 తీసుకున్నాం. 353 తీసుకున్నాక ఇటు రావాలి. ఇప్పుడు 353 FSC వచ్చేసిందా? FSC వచ్చేసాక ఇక్కడ కోడ్ బుక్లో పేజ్ నెంబర్ 96లో ఇక్కడ ఉంటుంది ఆన్సర్. MU - MU లిమ్ అంటే MU2 వస్తుంది. MU2 వచ్చేసిందా? MU2 వచ్చేసాక MU2 = FSC × ASC ఆఫ్ D - D' చేస్తే మనకి ఆన్సర్ ASC వస్తుంది. ఇక్కడ ASC వచ్చింది. ASC వచ్చేసాక AST2 కనుక్కోవాలి. AST2 ఇక్కడ నుంచి ఈ స్టెప్కి రావాలి. AST2 అంటే ASC × FSC/0.87 F/. చేస్తే మనకి AST2 వస్తుంది. AST2 వచ్చాక ఇంకా టోటల్ AST1 + AST2 చేస్తే ఇంత. ఇప్పుడు ASTకి బార్స్ కనుక్కోవాలి. అంటే AST/π/4 × 20² ఇది అర్థం చేసుకోవాలి. 5 bars వస్తుంది. నెక్స్ట్ ASCకి బార్స్ కనుక్కోవాలి. 260/π/4 12² చేస్తే 3 bars వస్తుంది. ఇది డిజైన్ ఆఫ్ డబ్ల్యూ రీఎన్ఫోర్స్డ్ బీమ్. ఆన్సర్ చూపిస్తా. ఇది ఆన్సర్. ఇది చాలా తిక్కలు ఉంటుంది ప్రాబ్లము. కోడ్ బుక్లో ఉంటే చూసుకుంటూ చేయొచ్చు. ఇది